వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మానస. నవేడేస్ చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీని గురించి వివరించడానికి డాక్టర్ శ్రీనాథ్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? అంటే మనం తినే ఫుడ్ వల్ల వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? జీర్ణాశయ సమస్యల్లో రెండు రకాలుగా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది గ్యాస్ట్రిక్ అల్సర్స్ అని అంటాము. రెండవది డియోడినల్ అల్సర్స్ అంటాము. మనం తీసుకున్నటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేందుకు శరీరంలో కడుపు లోపల కొన్ని రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని, కొన్ని రకాల ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి అవుతుంటాయి. పెప్సిన్, రెనిన్, ట్రెప్సిన్ అని కొన్ని రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతుంటాయి. అయితే ఈ ఎంజైమ్స్ అలాగే ఈ హెచ్సిఎల్ మూలంగా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటువంటి బైల్ జ్యూస్ అని అంటుంటాం. ఆ జ్యూస్ మూలంగా కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే పేగులు స్వతహాగా మనకు పేగులు పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాం. అంటే పాము క్రాల్ అయినట్టుగా, పాము కదలికల లాగా పేగులు కదులుతూ ఉంటాయి. పెద్ద పేగులన్నీ కదులుతూ ఉంటాయి. దీనివల్ల తీసుకున్నటువంటి ఆహారం కదులుతూ డైజెషన్ అవుతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ అండి. వీటిల్లో ఎప్పుడైతే మనం బరువు పెరిగినా, టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, తీసుకున్నటువంటి ఆహారంలో ఒకటే కంటెంట్ అధికంగా ఉండడం, అంటే ఎక్కువగా కూరగాయలే ఉండడము, ఎక్కువగా చపాతీలే ఉండడం, ఇలా కొన్ని రకాల కంటెంట్ అధికంగా ఉండడం మూలంగా పేగుల కదలికలు సక్రమంగా జరగవు. ఇది ఫస్ట్ రూట్ కాజ్ అండి. ఇక్కడి నుంచి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కంప్లైంట్ మనం ముందుగా ప్రాథమిక దశలో చెప్పుకోవాలంటే గ్యాస్ట్రైటిస్ అంటాము. అంటే తీసుకున్నటువంటి ఆహారం వల్ల కడుపు నిండిపోయినట్టుగా అనిపించడం, కొంచెం ఫుడ్ తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడము, తేన్పులు అధికంగా అనిపించడం, ఒక్కోసారి నోట్లో పుల్లగా నీళ్లు ఊరుతున్నట్టుగా అనిపించడము, ఏది తినాలనిపించకపోవడము, లేదా కొంచెం పికిల్ తీసుకున్నా, కొంచెం పులుపు పదార్థం ఏది తీసుకున్నా కూడా తేన్పులు అధికంగా ఉండడము, ఉదయం ఎప్పుడో తిన్నామండి, 10ంటికి భోజనం చేసాం, సాయంత్రం 5 అవుతున్నా ఆకలి అవ్వట్లేదండి అంటారు. ఇలా ఎంత లేట్ అయినా కూడా ఆకలి అవ్వకపోవడం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వీటిల్లో 2 రకాలు అనుకున్నాం. గ్యాస్ట్రిక్ అల్సర్లో, డియోడినల్ అల్సర్లో అన్నాం. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లో ఏమవుతుందంటే, ఫుడ్లో మనం ఇప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి పెరుగుతుంది. ఏ ఫుడ్ తిన్నా కూడా కడుపు నొప్పి పెరిగినట్లయితే అది గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. అంటే కడుపులో పై భాగంలో ఏర్పడేటువంటి పుండు, ఒక పుండు. సో ఫుడ్ తిన్న తర్వాత కడుపు నొప్పి తగ్గిందనుకోండి, దాన్ని డియోడినల్ అల్సర్ అంటాం. అంటే కడుపు కింది భాగంలో ఏర్పడినటువంటి పుండు ఫుడ్ తీసుకుంటే తగ్గుతుంది నొప్పి. ఇలా 2 రకాలు, గ్యాస్ట్రిక్ అని, డియోడినల్ అల్సర్స్ అని అంటాము. ఇది కాకుండా ఇంకా ఇతరత్ర లక్షణాలు ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్ అని, ఐబిఎస్ అని, ఇవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. అయితే మనము గ్యాస్ట్రైటిస్ వరకు మాత్రమే మాట్లాడుకుందాం. సో ఇవి మెయిన్ అంశాలుగా మనం చెప్పుకున్నాం. వీటికి మెయిన్ ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. టైంకి ఫుడ్ తినకపోవడం ముఖ్యమైనటువంటిది. రెండవది మసాలా, ఆల్కహాల్ కంటెంట్ అధికంగా ఉండడము. మూడవది స్మోకింగ్ అధికంగా ఉండడం. నాలుగవది వేళ కాని వేళల్లో భోజనం చేయడం. ఐదవది సైకోసోమాటిక్ డిసీజ్ అంటాం. అంటే మానసిక అంశాలు బాగా డిప్రెషన్కి గురైనప్పుడు కూడా గ్యాస్ట్రైటిస్ సమస్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఏదో మనకి ఏదో ఇంటర్వ్యూ ఉందనుకోండి, ఒక 1 అవర్లో మనకి ఇంటర్వ్యూ ఏదో ఉంది. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. మనకు సబ్జెక్ట్ అంతా తెలుసు. ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ఒక తెలియని భయం, ఆందోళన కడుపులో మొదలవుతుంది. వెంటనే గ్యాస్ ట్రబుల్ లాగా అవుతుంది, మోషన్ వెళ్ళాలనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందులన్నీ తలెత్తుతుంటాయి. సో మానసిక అంశాల మూలంగా కూడా గ్యాస్ట్రైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. ఈ 5 కూడా మెయిన్ ఫ్యాక్టర్స్గా చెప్పుకుంటాం. సార్, దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? తప్పకుండా అండి. ముందుగా మంచి హోమ్ రెమెడీ తెలుసుకుందాం. వీటిల్లో ఏంటంటే చాలా మంచి హోమ్ రెమెడీ ఏంటంటే, మనందరికీ తెలిసిందే ఆనపకాయ, సొరకాయ అంటాం. ఈ ఆనపకాయలో చాలా మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆల్కలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా టానిన్స్, రెనిన్స్ అనేటువంటి ఉంటాయి వీటిల్లో. సో దీన్ని వారానికి 2-3 సార్లు ఫుడ్ తీసుకున్నట్లయితే, చపాతీతో కానీ రైస్తో కానీ తీసుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్ లక్షణం చాలా కంట్రోల్ అవుతుంది. ఇది రెగ్యులర్గా వంటలో మనం చేసుకోవాలి. ఫుడ్లో పెట్టుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక మీరన్నట్టు హోమియోపతిలో కూడా వీటికి చాలా మంచి మందులు ఉంటాయండి. ముఖ్యంగా నక్స్మామికా మెడిసిన్ కానివ్వండి, లైకోపోడియం అనేటువంటి మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ మంచి మెడిసిన్స్, చాలా మంచి మెడిసిన్స్. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా చిన్న స్టేజ్లోనే ఈ అల్సర్స్ని అదుపులో పెట్టుకునేటువంటి మందులు హోమియోపతిలో ఉంటాయి. సో పిల్లల్లో మలబద్ధకం లక్షణంతో మొదలుకొని పెద్దవాళ్ళలో గ్యాస్ట్రిక్ లక్షణం వరకు కూడా ఈ మెడిసిన్స్, మనం ఇప్పుడు చెప్పుకున్న నక్స్మామికా కావచ్చు, కార్బోవిజ్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త రెగ్యులర్గా 1 నెల 2 నెలల పాటు వాడుకున్నట్లయితే వీటి ఇంపాక్ట్ అనేది చాలా తొందరలో రిలీఫ్ కనపడుతుంది. ఓకే, ఇంకేమైనా దీనికి సంబంధించి ఇంకేమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా సార్?
అంటే చాలామంది ధనియా పౌడర్ తీసుకుంటే ఈజీగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది అని అంటారు. అది నిజమేనా సార్? సో మనము మన వంటింట్లో చేసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో జీలకర్ర కానివ్వండి, సాజీరా కానివ్వండి, సాబుదానా ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే మీరు అన్నట్టు ధనియాలు ఇవన్నీ కూడా మంచివే. అయితే మోతాదుకు మించి తీసుకోవడం కోవిడ్ తర్వాత ఎక్కువ జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఉదయాన్నే లేవగానే అంతకుముందు మామూలు టీ తాగేది, ఇప్పుడు అల్లం టీ తాగుతున్నాడు గత 2-3 ఏళ్ళుగా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే గ్యాస్ట్రిక్ లక్షణం స్టార్ట్ అయింది. అంటే అల్లం శరీరానికి మంచిదే. ఎంత మంచిది? ప్రతిరోజు ఒక 10 మైక్రోగ్రాముల వరకు మాత్రమే మంచిది. అల్లం మంచిది అనగానో ఓ పావు కిలోనో ఒక చిన్న రెబ్బను తీసుకొని టీలో కాఫీలో కలుపుకొని తాగడం వల్ల ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి. ఆవాలు కానివ్వండి, ధనియాలు కానివ్వండి కొంతమేర మంచివి, గ్యాస్ట్రిక్ లక్షణాలను అదుపులో పెట్టేందుకు మంచిది. రిపీటెడ్గా వాడడం మూలంగా మాత్రము కడుపు లోపలి పొరలు ఉంటాయి, సన్నటి పొరలు ఉంటాయి. వీటి లోపల సన్నటి ప్రొజెక్షన్స్ ఉంటాయి, విల్లాయి అని అంటాం. ఇది మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, అబ్జర్వ్ చేసేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ అధిక గాఢత ఉండేటువంటి ఈ పదార్థాలని తీసుకోవడం మూలంగా అవి దెబ్బతింటాయండి. దానివల్ల గ్యాస్ట్రిక్ లక్షణం కూడా రావచ్చు. సో లిమిటెడ్ క్వాంటిటీలో మీరు అన్నట్టు ఈ హోమ్ రెమెడీస్లో అవన్నీ కూడా సజెస్టబులే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పుడు చాలా కాలంగా ఈ గ్యాస్ట్రిక్ లక్షణంతో సఫర్ అవుతున్నాం అని ఏ వ్యక్తి చెప్పినా, ఈ చాలా కాలం అంటే కనీసం 6 నెలలు దాటి గ్యాస్ట్రైటిస్ లక్షణంతో బాధపడితే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి పర్ఫరేషన్స్కి దారితీస్తాయి. అంటే కడుపులో చిన్నపాటి పుండ్లు ఏర్పడతాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అవి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ లక్షణం మన శరీరంలో ఏర్పడుతుందని ఎలా తెలుసుకోవాలంటే, మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ రంగు పసుపు రంగులో కాకుండా బ్రిక్ రెడ్ కలర్లో కానీ, డార్క్ బ్రౌన్ కలర్లో కానీ స్టూల్స్ వస్తాయి. సో చాలామంది ఉదయం లేవగానే మోషన్ ఆ రంగులో రాగానే భయపడిపోతుంటారు. భయపడ్డప్పటికీ కూడా డాక్టర్ గారికి చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, శరీరంలో పేగులో గుండా రక్తం అనేది పేగుల్లో కలిసి మోషన్లో కలిసిపోతూ మోషన్ రంగు అనేది మారుతుంది. ఈ వ్యక్తులు తీవ్రమైనటువంటి రక్తహీనతతో బాధపడతారు. ఆడవారిలో రక్తహీనత అనేది అత్యంత కామన్గా కనిపిస్తుంది, కానీ మగవారిలో అరుదుగా కనిపిస్తుంది. ఆడవారిలో సాధారణ హిమోగ్లోబిన్ శాతం ఒక 10-9 గ్రామ్% వరకు కూడా పర్వాలేదు. ఒక్కోసారి 6-7 వరకు కూడా కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు ఆడవారు, బికాజ్ మెన్స్ట్రల్ కంప్లైంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. మగవారిలో రీసెంట్గా నేను ఒక కేసు చూశాను. 5.5 హిమోగ్లోబిన్ అనేది 5.5 ఉంది. సో అది ఎంతవరకు ఉండాలి? 12 ఉండాల్సిన చోట 5.5 ఉంది. ఒకే మాట అడిగాను, మలబద్ధకం ఏమైనా ఉందా, లేదా మోషన్ ఎక్కువ సార్లు అవుతుందా? అవునండి డాక్టర్ గారు, వెళ్ళిన ప్రతిసారి రంగు మారి బ్రౌన్ కలర్లో కనబడుతుందండి అన్నాడు. సో ఇప్పుడు మనం డాక్టర్గా హెచ్చరిస్తాం, ఏంటి అమ్మా నువ్వు ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ పరీక్ష చేయించాలి అని చెప్తాం మనం. సార్ అంటే మన తినే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది కదా సార్? తినే ఫుడ్ని బట్టి ఉంటుందమ్మా. రైట్ ప్రశ్న. ఎప్పుడు? బీట్రూట్ తిన్నప్పుడు నెక్స్ట్ డే మాత్రమే ఉంటుంది. బీట్రూట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ డే మాత్రమే స్టూల్స్ రంగు మారుతుంది. కానీ ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఎవ్రీడే తరచుగా ప్రతిరోజు కూడా మోషన్ రంగు మారుతూ ఉంటే మాత్రం ఈ విధంగా ఇబ్బంది గురయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ మనం కొలోనోస్కోపీ కానీ ఎండోస్కోపీ పరీక్ష చేస్తే పేగుల్లో రంధ్రం ఏర్పడింది అనే అంశం తెలుస్తుంది. సో ఇది కొంతవరకు డయాగ్నోస్కి హెల్ప్ అవుతుంది, డాక్టర్ గారికి డయాగ్నోస్కి హెల్ప్ అవుతుంది. సో దట్ మెడిసిన్ అనేది రైట్ ప్రిస్క్రిప్షన్ మనం ఇవ్వగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ.